హాయ్ గైస్ ఈ వీడియోలో ఐపీ రేంజెస్ చూద్దాము. అండ్ నెక్స్ట్ మన పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఐపీ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసేసి ఏంటంటే మనకి ఐపీ అడ్రస్ ఏంటంటే IPv4లో 5 క్లాసిఫికేషన్స్ అయ్యాయి. సో క్లాస్ ఏ రేంజ్ వచ్చి 0 దగ్గర స్టార్ట్ అయ్యి 126 వరకు ఉంటుంది. ఓకే. అండ్ బి వచ్చేసి 128 దగ్గర స్టార్ట్ అయ్యి 191 వరకు. అండ్ సి వచ్చి 192 నుంచి 223 వరకు. డి వచ్చి 224 నుంచి 239 వరకు. అండ్ ఈ వచ్చి 240 నుంచి 254 వరకు. ఓకే. సో, ఏంటంటే ఐపీ అడ్రెస్‌లో ఇంకొక థింగ్ ఏంటంటే మనకి నెట్వర్క్ అండ్ హోస్ట్ అడ్రెసెస్ అని ఉంటాయి. సో, అది కంప్లీట్ నెట్వర్కింగ్ రిలేటెడ్. వి డోంట్ రిక్వైర్ ఇట్ నౌ. సో, లేకపోతే ఏంటంటే మనం మెయిన్ కోర్స్ కాకుండా ఇదే లెంతీ అయిపోతుంది. సో, అందుకని అవి కవర్ చేయట్లేదు. సో, నెట్వర్క్ పొజిషన్స్, హోస్ట్ పొజిషన్స్ ఆర్ హోస్ట్ పోర్షన్స్ అంటాము. సో, ఇఫ్ యూ హావ్ ఇంట్రెస్ట్ ఐ విల్ లీవ్ ఏ లింక్. సో ఆ లింక్‌లోకెళ్ళి యూ కెన్ నో మోర్ అబౌట్ ఇట్. ఓకే. సో, ఇవి ఐపీవీ4 5 క్లాసిఫికేషన్స్ అయ్యాయి. ఏబీసీడీఈ. ఓకే. అండ్ పబ్లిక్ ఐపీ అడ్రెస్ రేంజ్ ఇలా ఉంటుందనమాట. ఓకే. అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రెస్ రేంజ్ చూస్తే మనం సో, అది 3 క్లాసిఫికేషన్స్‌లో ఉన్నాయి. సో, 10 నుంచి 10.255 అంటే 10 హోల్ హోల్ రేంజ్ అంతా ప్రైవేట్ ఐపీ అడ్రెస్‌కి అసైన్ చేసి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి 172. సో, 172 16 నుంచి స్టార్ట్ అయ్యి 172-31 వరకు ఇట్ ఈస్ ఆప్టెడ్ ఫర్ ప్రైవేట్ ఐపీ అడ్రెస్ రేంజ్. అండ్ నెక్స్ట్ సి వచ్చేసేసి 190-168 నుంచి 190-168 కంప్లీట్ నెట్వర్క్ అండ్ హోస్ట్ పోర్షన్స్. ఓకే. సో, ఈ విధంగా చూస్తే మనకి ఎప్పుడైతే మీరు వర్చువల్ బాక్సెస్ యూజ్ చేసినప్పుడు ఆర్ మీ ఇంట్లో రౌటర్స్ యూజ్ చేస్తున్నప్పుడు, మీ మొబైల్ హాట్‌స్పాట్ యూజ్ చేస్తున్నప్పుడు మీకు సిమిలర్‌గా ఈ ఐపీ అడ్రెస్ తెలుస్తూ ఉంటాయి. యాస్ ఎ ప్రైవేట్ ఐపీ అడ్రెస్. ఓకే. సో, అందుకనే మన రౌటర్స్‌కి వీటన్నిటికి ఈ ఐపీ అడ్రెస్ అసైన్ చేసి ఉంటుందనమాట. సో, ఈ ఐపీ అడ్రెసెస్ మనకి ఈ 3 రేంజెస్‌లోనే ఏదో ఒక రేంజ్ మనకి అలొకేట్ అవుతదనమాట. ఎప్పుడైతే మనం రౌటర్ కనెక్ట్ అవుతామో త్రూ అవర్ పర్సనల్ డివైసెస్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసేసి కమాండ్స్. సో, మనం ఐపీ అడ్రెస్‌ని ఎలా చూడాలనేది కమాండ్స్ అనమాట ఇది. ఓకే. సో, బేసిక్‌గా విండోస్‌లో ఏంటంటే ఐపీ కాన్ఫిగ్ అని ఉంటుంది మనకు కమాండ్. సో, లినక్స్‌లో దాన్ని ఐఎఫ్ కాన్ఫిగ్ అంటామనమాట. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవేట్ ఐపీ అడ్రెస్ సెర్చ్ ఐపీ కాన్ఫిగ్. ఓకే. సో, ఇక్కడ మీకు చాలా ఐపీ అడ్రెసెస్ వస్తాయి. అంటే నేను ఆహ్, వర్చువల్ బాక్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి డిఫరెంట్ ఇంటర్‌ఫేసెస్ ఉంటాయి. మీరు కూడా యూజ్ చేస్తూ ఉంటే డిఫరెంట్ ఇంటర్‌ఫేసెస్ వస్తూ ఉంటాయన్నమాట. సో, మీరు మెయిన్‌గా చూడాల్సింది ఇఫ్ యూ ఆర్ కనెక్టెడ్ టు వైఫై. ఓకే. అప్పుడు వైర్‌లెస్ లాన్ అడాప్టర్ ఉంటుంది మనకి. ఓకే. సో, వైర్‌లెస్ లాన్ అడాప్టర్ వైఫై ఉంది గదా! సో, ఇదనమాట మెయిన్. ఇక్కడ మన ఐపీ అడ్రెస్ ఏం అసైన్ ఉంది చూస్తే 192.168.1.9 ఓకే. అండ్ IPv6 కూడా అసైన్ అయ్యి ఉంది. సో, దీస్ ఆర్ ది ప్రైవేట్ ఐపీ అడ్రెస్ ఆఫ్ మై ల్యాప్‌టాప్. ఓకే. సో, ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. అండ్ రౌటర్ ఐపీ అడ్రెస్ మనకి డిఫాల్ట్ గేట్‌వే అని ఉంటుందనమాట. సో, 192.168.1.1 ఓకే. సో, దానికి ఎప్పుడు డాట్ 1 ఉంటుందనమాట చివర్లో. ఎందుకంటే బికాజ్ దట్ ఈస్ ద ఫస్ట్ డివైస్ ఇన్ దట్ నెట్వర్క్. ఓకే. సో, ఇప్పుడు ఐ మీన్ ఈ విధంగా ఇప్పుడు మనకి డిఫాల్ట్ గేట్‌వే ఆల్రెడీ అసైన్ అయ్యి ఉంటుంది కాబట్టి, సో, ఎప్పుడైతే మన ల్యాప్‌టాప్ ఒక ఫేస్‌బుక్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలంటే, ఎప్పుడైతే మనం బ్రౌజర్‌లోకెళ్ళి ఫేస్‌బుక్ అని సెర్చ్ చేస్తే, ఈ రిక్వెస్ట్ ఫస్ట్ డిఫాల్ట్ గేట్‌వే ఏదైతే ఉందో దాని అడ్రెస్‌కి రిక్వెస్ట్ ఎళ్తుంది. అంటే రౌటర్‌కెళ్తుంది. రైట్. సో, రౌటర్ నుంచి ఇంటర్నెట్‌కెళ్తుందనమాట. అందుకని డిఫాల్ట్ గేట్‌వే అనేది ఉంటుందిక్కడ. ఓకే. దట్ ఈస్ హౌ యూ గెట్ టు నో అబౌట్ ప్రైవేట్ ఐపీ అడ్రెస్ ఆఫ్ యువర్ విండోస్ ల్యాప్‌టాప్. సిమిలర్‌లీ లినక్స్ యూజ్ చేస్తుంటే సేమ్ మీరు టెర్మినల్ యూజ్ చేసుకొని ఇఫ్ కాన్ఫిగ్ అని ఇస్తే అక్కడ మీకు ఈటీహెచ్ 0 అని ఉంటుందనమాట. ఓకే. సో, ఈటీహెచ్ 0లో ఉన్న అడ్రెస్ ప్రైవేట్ ఐపీ అడ్రెస్. ఓకే. సో, నౌ పబ్లిక్ ఐపీ అడ్రెస్ ఎలా తెలుసుకోవాలో చూద్దాము. సో, యూ కెన్ ఓపెన్ అప్ ఎనీ ఆఫ్ యువర్ బ్రౌజర్. జస్ట్ చెక్ ఫర్ వాట్ ఈస్ మై ఐపీ అడ్రెస్. వాట్ ఈస్ మై ఐపీ? వాట్ ఈస్ మై ఐపీ అడ్రెస్? ఎనీథింగ్ యూ కెన్ సెర్చ్. ఓకే. మెయిన్‌గా ఫస్ట్ మనకి వాట్ ఈస్ మై ఐపీ అడ్రెస్ వెబ్‌సైట్ డాట్ కామ్ వెబ్‌సైట్ వస్తుంది. యూ కెన్ గో దేర్. ఓకే. హ్మ్. ఐయామ్ కనెక్టెడ్ టు సమ్ VPN I think. Okay, not sure whether it is connected or not.
చూస్తే ఇక్కడ నాకు IPv6 అసైన్ చేస్తుంది నా రౌటర్. ఓకే. సో, ఈ అడ్రెస్ ఏదైతే ఉందో దిస్ ఈస్ నాట్ మై సిస్టమ్ అడ్రెస్. దిస్ ఈస్ ద రౌటర్ అడ్రెస్ అనమాట. ఓకే. సో, దీనికి IPv4 కాకుండా IPv6 అసైన్ అయ్యుంది. ఓకే. సో, కొన్ని టైమ్స్ మీకు IPv4 ఉంటుంది, IPv6 ఉంటుంది. లేకపోతే 2 కలిపి కూడా ఉంటాయన్నమాట. ఓకే. సో, నాకు IPv6 అడ్రెస్ అసైన్ అయ్యుందనమాట. ఓకే. సో, ఆ విధంగా మనం పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఐపీ అడ్రెస్‌ని మనం చెక్ చేసుకోవచ్చు. జస్ట్ రిమెంబర్ వన్ థింగ్. పబ్లిక్ ఐపీ ఈస్ అసైన్డ్ టు యూర్ రౌటర్. ఓకే. అండ్ దట్ అసైన్స్ ప్రైవేట్ ఐపీ అడ్రెస్ టు యువర్ కనెక్టెడ్ డివైసెస్. ఓకే. సో, దట్స్ అబౌట్ ది ఐపీ అడ్రెస్. సో, నెక్స్ట్ వీడియోలో మనం DNS గురించి డీటెయిల్‌గా చూద్దాము. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.